Somashekar. Hi sir. Recently I went to one hospital. They are suggesting to go for PRP for hair. Will it really help? Also I have vitamin D3 and B12 deficiency, so doctor suggested to use injection and tonic. It has been 4 weeks. I'm not able to judge whether improvement is there or not. Using these medications will help me in hair fall ఆర్ నాట్. మీరు ఏం చెప్తున్నారంటే, మీరు ఆల్రెడీ హెయిర్ ఫాల్ కోసం ఒక డాక్టర్ని కన్సల్ట్ చేశారు. ఆ డాక్టర్ గారు మీకు పిఆర్పి చేయించుకోండి అని చెప్పారు. మీకు వైటమిన్ D3 అండ్ B12 డెఫిషియన్సీ ఉండడం వల్ల వాటికి కూడా సంబంధించిన మెడికేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు మీరు మెడిసిన్స్ వాడబట్టి ఒక 4 వారాలు అయింది. మీరు పెద్దగా డిఫరెన్స్ అబ్జర్వ్ చేయలేకపోతున్నారు. సో ఈ మందులు పని చేస్తాయా పని చేయవా అని జడ్జి చేసుకోలేకపోతున్నారు. మీ హెయిర్ ఫాల్ కనుక చాలా ఎర్లీ స్టేజ్లో ఉంది అంటే పిఆర్పి డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. రెండోది, మీకు ఏదైతే డెఫిషియన్సీ ఉందో అండ్ ఏదైతే హెయిర్ ఫాల్ గురించి మీకు మెడికేషన్స్ ఇచ్చారో వీటి కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అట్లీస్ట్ 4 months ఉంటుందన్నమాట. అండ్ హెయిర్ ఫాల్కి సంబంధించి ఏదైతే మనం ట్రీట్మెంట్ కోర్స్ ఇస్తామో యూజువల్గా రిజల్ట్ కనిపించడానికి కనీసం 6 months పడుతుంది. ఇనీషియల్ 1 monthలో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే హెయిర్ ఫాల్ ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు వాడుతున్న ట్రీట్మెంట్ రిజల్ట్స్ని 1 month లోపలే జడ్జ్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మీకు రిజల్ట్స్ అర్థం కావాలి అంటే అట్లీస్ట్ ఓపికతో కనీసం 4 నుంచి 6 నెలలు వాడి ప్రతి 20 రోజులకు ఒకసారి స్కాల్ప్ ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నట్లయితే వీటిని కంపేర్ చేసుకుంటూ రిజల్ట్ అసెస్మెంట్ చేయొచ్చు. దాన్ని బట్టి నెక్స్ట్ మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఫోటోగ్రాఫ్స్ మీరు వాడుతున్న టాబ్లెట్స్ కానీ ప్రిస్క్రిప్షన్ కానీ తీసుకొని వెళ్ళినట్లయితే దెన్ మీకు నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటి, అసలు ట్రీట్మెంట్ ప్లాన్ అవసరమా, మీకు ట్రీట్మెంట్ పని చేస్తుందా లేదా నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలా అనే దాని గురించి క్లారిటీ వస్తుంది. మీరు ఏదైతే ఈ 4 weeks ట్రీట్మెంట్ తర్వాత అసెస్మెంట్ చేయాలి అనుకుంటున్నారో దిస్ ఇస్ టూ ఎర్లీ. అంటే ఇంత అర్లీగా ఎటువంటి రిజల్ట్ బయట పడదు కాబట్టి ఇంకొన్ని రోజులు ట్రీట్మెంట్ వాడి దాని తర్వాత అసెస్మెంట్ చేయడం మంచిది.